అబ్బాయి ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? గతంలో చూసావు కదా. అసమర్థత పాలన, చేతగాని పాలన, దద్దమ్మ పాలన, వేస్ట్, పనికిరాదు. అదేంటి జగన్ మంచి చేశాడు పేద ప్రజలకి ఏం చేసాడు? ఉన్నోళ్ళకి పెట్టాడు, పేదోళ్ళకి తీసేసాడు. మేము గత 35 సంవత్సరాలు తిరుగుతున్నాం షుగర్ ఫ్యాక్టరీ అమౌంట్ గురించి. అదిగో చేస్తాను, ఇదిగో ఇస్తాను అన్నాడు. అందరూ అలీబాబా 40 దొంగలు. చేసేదిలే ఏమీలే, మాటల్లో తప్పక చేతల్లో లేదు వాళ్ళ దగ్గర. అది ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఏమైనా అభివృద్ధి జరిగింది నమ్మకం? ఆ నమ్మకం బాబు గారు, లోకేష్ బాబు గారు పుట్టనే ప్రభుత్వంలో మాకు న్యాయం జరగద్ది, మా పార్టీ, మా ప్రభుత్వం, మా నాయకులు మాకు చేస్తారనే ఆశాభావం, మాకు నమ్మకం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనకి అభివృద్ధి జరిగిద్ది, అమరావతి డెవలప్మెంట్ జరిగిద్ది నీ చంద్రబాబు నాయుడు నమ్మచ్చా? సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ నమ్మచ్చా? ఇద్దరే నమ్మొచ్చు. ఆయన అనితర సాధ్యుడు, ఈయన స్వర్ణాంధ్ర సృష్టికర్త. ఇద్దరిని నమ్మొచ్చు, ఇబ్బంది ఏం లేదు. 5 సంవత్సరాల తర్వాత రీఓపెన్ అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు కలకలలాడుతున్నాయి రాష్ట్రంలో. ఎలా అనిపిస్తుంది మీకు? పేదవాడికి ఈ రోజుల్లో బయట పోయి తినాలంటే 100 రూపాయలు అయ్యా. ఆ 100 రూపాయలు పెట్టి తినలేనివాడు భవన కార్మికులు కావచ్చు, రిక్షా కార్మికులు కావచ్చు, రోడ్డును పోయేవాళ్ళు కావచ్చు, ఏదైనా ఎంఆర్ ఆఫీసులకు వచ్చేవాళ్ళు 5 రూపాయలకి ఈ రోజులు భోజనం అంటే అది సంతోషించదగ్గ గర్వకారణం. మహానుభావుడు, ఆకలి అన్నోడికి ఆకలి తెచ్చే చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబు గారు ధన్యవాదాలు తెలుపుకుంటాం. అది మీరు ఏ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము నెల్లూరు నుంచి వచ్చాం. షుగర్ ఫ్యాక్టరీ గురించి సమస్య మీద వచ్చాం. మరి అక్కడికి వచ్చారు, మంచి చేస్తారని నమ్మకం ఉందా? ఆర్జీలు ఇచ్చారు? చేస్తారని నమ్మకం, ఇదిగో చేత పట్టుకునే ఉన్నాం. మీ పేరేంటండి? ఎంత వెంకటకృష్ణారెడ్డి. ఆర్జీ కోసం ఇవ్వడానికి వచ్చినారు. అవును. సో నమ్మకం ఉందా మంచి చేస్తారు, ఇల్లు చెందుతారు, గ్యారెంటీగా అవ్వద్దని ఆ నమ్మకం మాకు. మీకు ఎలా తెలిసింది ఇవన్నీ ఆర్జీలు తీసుకుంటున్నారు, ప్రజా దర్బార్ పెట్టారు, ఎక్కడ చూసారు? అక్కడ నుంచి మీడియాలో చూస్తున్నాం, వార్తల్లో చూస్తున్నాం. మా నాయకులు గారు మీ పేపర్ స్టేట్మెంట్లు ఇస్తుంటారు, ఎప్పటికప్పుడు ఫోన్లో ఎప్పుడు మెసేజ్లు వస్తున్నాయి. మంచి జరిగితే నమ్మకం ఉందా? హ్యాపీ, సంతోషం, దీనికి ఏం ఇబ్బందే లేదు. అది